ప్రకృతి కన్నెర చేస్తే ప్రకృతి ప్రకోపం ఎట్లుంటుందంటే సజీవ సాక్ష్యాలు కేరళలో జరుగుతున్నటువంటి ఈ ఘటన. ఇక వరదలతోటి అతలాకుతలమైంది జనజీవనం. ఎంతమంది తప్పిపోయినరో తెలియదు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినరో తెలియదు, ఎంతమంది ఆ బురదలో కూరుకుపోయినరో తెలియదు. అట్లాంటి పరిస్థితి ఇక కేరళ రాష్ట్రాన్ని అయితే ఇప్పుడు మొత్తం ఆ కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి అయితే గురి చేసిందని చెప్పొచ్చు. ఇక పొద్దుటిపూట జరిగింటే అట్లీస్ట్ కొద్దిమంది రియలైజ్ అయ్యి ఆ ప్రాణాలతోటి బయటపడేటోళ్ళు. కానీ అర్ధరాత్రి చిమ్మ చీకట్లో నైటు 2 గంటలకు ఒక్కసారిగా బీతావాత్సవ ఏమంటారు బీభత్సమైనటువంటి వాతావరణం అక్కడ కొద్దిసేపట్లోనే జరిగినటువంటి ఘటన కొన్ని వందల మంది ప్రాణాలనైతే రిస్క్ను పెట్టిందని చెప్పొచ్చు. ఇక్కడ ఊళ్ళను మింగిన కొండలు అన్నటువంటిది మట్టి చెరలు విరిగిపడి 123 మంది మృతి, 128 మంది గాయాలు. ఇక కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చెరలు విరిగిపడడంతో ఓ గ్రామంలో ధ్వంసమైన ఇల్లు కొట్టుకొచ్చిన బండరాళ్ళు. జనరల్ మనం చూస్తుంటాం తమిళనాడులో కానీ కేరళలో కానీ కొన్ని కర్ణాటకలోని కోస్టల్ ఏరియాస్లో మొత్తం ఏమంటారు ఆ గుట్టల మీద కాఫీ తోటల్లా ఇండ్లు ఉండేటువంటి విలేజెస్ ఉండేటువంటివి, ఆ కొండల్లో విలేజెస్ ఉండేటువంటివి చూస్తుంటాం. ఒక్కసారిగా నిన్న వరదలకి వచ్చేసి ఆ కొండలు, ఆ కొండ చర్యలు, గుట్టలన్నీ కూడా ఊళ్ళ మీద పడడంతో చూడొచ్చు మనం. ఇక్కడ ఈ ఇండ్లను చూడొచ్చు ఎంత ధ్వంసమైనటువంటిది. ధ్వంస రచన ప్రకృతి ప్రలోపం ఏమంటారు ప్రకృతి ప్రకోపిస్తే ఇక ప్రకృతి విలయానికి ఎంతమంది దాదాపు 120 మంది కూడా ధ్వంసమైనటువంటిది. ఇక ప్రకృతి ప్రకోపిస్తే వానచినుకు విలయం సృష్టిస్తే కొండలు అమాంతం కదిలొస్తే కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కబలిస్తే ఇలాంటి ఊహ మదిలో మెదిలితేనే గుండె జలం అంటది. మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు రాత్రిళ్ళు పండుకున్న తర్వాత కళలు వస్తుంటాయి, చెడు కళలు. అదేదో పెద్ద మేఘం పడ్డట్టు, లేదంటే ఉరుమొచ్చి మన మీద పడ్డట్టు, పిడుగొచ్చి మన మీద పడుతున్నట్టు, లేదంటే మన పక్కింట్లో పడుతున్నట్టు, మన ఇంట్లో పడుతున్నట్టు ఈ కళలు వచ్చిందాడే గుండె ఇట్లా జల్దరిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ సీన్ జరిగితే అక్కడున్న పరిస్థితి ఏంటనేటువంటి దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది. అక్కడ మాత్రం రాత్రికి రాత్రి ఇవన్నీ జరిగాయి. అప్పటి వరకు నిశ్చింతగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు వాకిలి చెట్టు పుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ ఇడ్చుకుంటూ వెళ్ళాయి. వందలాది ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఊళ్ళను శ్మశానాలుగా మార్చాయి. కేరళ రాష్ట్రం వయనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంస క్రీడ ఇది. ప్రకృతి ఆడినటువంటి విధ్వంస క్రీడ ఇది. ఇక మనం చూస్తాం ప్రకృతి ఏమంటారు ప్రకృతి అనేటువంటిది ప్రకోపిస్తే ఎట్లుంటుందో దీనికి మనం అనుకుంటాం మనమంతా మనుషులు ఇంత విధ్వంసం చేస్తారు, అంత విధ్వంసం చేస్తారని. కానీ నిజంగా ప్రకృతి విధ్వంసం చేయాలనుకుంటే ఇట్లాంటిది పరిస్థితులు అయితే ఉంటాయి. బీభత్సమైనటువంటి వాతావరణం అంట. కొద్ది వందల మంది అయితే ఆ బురదలో చిక్కున్నటువంటి ఘటన అంట. చాలామంది కాఫీ తోటల్లో ఇరుక్కపోయిన వాళ్ళు ఏడున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇక నిద్రలో ఉండగానే సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామస్తులంతా నిద్రలో ఉండగా ఒక్కసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురదలో మట్టిలో కూరుకుపోయిన గ్రామస్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. తొలుత మండక్కై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు చేపట్టినరంట. ఇక తెల్లవారుజామున 4:10 ఆ పాఠశాల సమీపంలో మరికొన్ని కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇల్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చూరల్మల్ల గ్రామంలోని కొంత భాగం తుడిచిపెట్టకపోయింది. ఇక మీడియాలో ఆ ప్రసారమైనటువంటి హృదయ విదారక ఘటనలు చూస్తుంటే ఆ చూసేటోళ్ళకి కూడా కళ్ళ నీళ్లు పెట్టేటువంటి సన్నివేశం అదని చెప్పొచ్చు. ఇక కొద్దిమంది ఎవరైతే బతికితే వాళ్ళతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కొద్దిమంది బతికిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే నా భార్య ఏడుందో తెలియదు, నా పిల్లలు ఏడున్నారో తెలియదు, అప్పటి వరకు అందరం కలిసే పడుకున్నాము, వాళ్ళు ఏడున్నారు, నా ఇల్లు ఏడుంది, నా పక్కింటోళ్ళు ఏడున్నారు అన్నటువంటి ఆర్త నాదాలతోటి ఇవైతే ఆ కేరళ రాష్ట్రం అయితే ఇప్పుడు కన్నీరైతే కారుస్తుందని చెప్పొచ్చు. దాదాపు 3,000 మందిని శిబిరాలకైతే తరలించినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఘటన మీద ఇక అందరూ కూడా దిగ్భ్రాంతి అయితే
చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు బయటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సంబంధికులతోటి, వాళ్ళ రక్త సంబంధులతోటి, వాళ్ళ చుట్టాలతోటి, వాళ్ళ బంధువులతోటి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళు టెన్షన్ పడుతూ ఇదంతా జనరల్గా ఒక మనిషికి జీవిత కాలంలో జరగనటువంటి సందర్భాలు ఇవి. ఎప్పుడు కూడా కలలో కూడా ఇట్లాంటివి జరగొద్దు. కానీ నిన్న అక్కడ కేరళలో జరిగినటువంటి ఘటన మాత్రం హృదయ విదారకంగా అయితే తయారైంది. ఇక 600 మంది వలస కార్మికులు ఇక్కడ వయనాడులో సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడుతున్నాయంట. తాజాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైందంట. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్ దెబ్బతినడం సమస్య మరింత తీవ్రంగా మారింది. మండక్కై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి 100 మంది కార్మికులు వచ్చిండ్రు. ఇక్కడ అరిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చిండ్రంట. వీరంతా మండక్కైలోనే నివాసం ఉంటున్నారు. తాజాగా కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ మాట్లాడుతూ మా కార్మికులను ఇప్పటి వరకు సంప్రదించలేకపోయాం. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్లు పనిచేయడం లేదు. తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారంట. ఇక 600 మంది వలస కార్మికులు వెస్ట్ బెంగాల్ నుంచి, అస్సాం నుంచి కేరళకు వచ్చిండ్రట. ఇక ఆ కంపెనీ వాళ్ళ కార్మికులను, వాళ్ళ లేబర్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే ఫోన్లు కూడా కలుస్తలేవంట. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా అనేటువంటిది కూడా ఆచూకీ తెలియక ఆర్తనాదాలతోటైతే ఇక హాస్పిటల్ అట్లే ఉన్నాయంట. ఇక ఎవరైతే ఆ ఏరియా సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళను రీచ్ అవ్వాలని ట్రై చేస్తే ఆ మొబైల్ నెట్వర్క్లు కూడా లేకపోవడం వల్ల బీభత్సమైనటువంటి వాతావరణం, బీతాహక దృశ్యాలు అంటారు కదా, అట్లాంటివన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయంట. దీని అయితే నిజంగా ఇట్లాంటి ఘటనలు విచారకరం, దిగ్భ్రాంతిని కలిగజేసేటువంటివి. ఇక ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు చూడొద్దనే కోరుకోవాలి. నిజంగా ప్రకృతి ప్రళయం ఎట్లుంటుంది అనేటువంటిది నిన్న అక్కడ చూసినటువంటి సన్నివేశం. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలు అయితే నిజంగానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ కేరళ ఘాట్లకు పోయినప్పుడు కానీ, లేదంటే ఈ కర్ణాటక కోస్టల్ ఏరియాకి పోయినప్పుడు కానీ, రేపు సడన్గా ఏమన్నా జరగడానికి జరిగితే వీళ్ళ ప్రాణాలు ఎట్లా, ఈవెన్ ఆ ట్రాన్స్పోర్ట్ కూడా, ఆ రోడ్లు కూడా ఎంత నేరో ఉంటాయంటే వంపులు ఉంటాయి, నేరోగా ఉంటాయి. తర్వాత టౌన్లు దాదాపు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈవెన్ వైద్య సేవలు అందించేటు ఏదో ఎంఆర్వి ప్రీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇట్లా ఉండొచ్చు, కానీ హాస్పిటల్స్కి వెళ్ళాలన్న ఇబ్బంది. నిజంగా అట్లాంటి అవి చూడడానికి చాలా టూరిస్ట్ స్పాట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ బీభత్సం జరిగి ఏమంటారు ప్రకృతి ప్రళయం జరిగినప్పుడు మాత్రం వాటిని చూడాలంటేనే భయమయ్యేటువంటి సంఘటన. నిజంగా ఇది యావత్తు దేశం కూడా దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి సన్నివేశం.